హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను క్యాప్సికమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా అండి. దానికోసం ముందుగా పల్లీలు తీసుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న పల్లీలని పక్కన ప్లేట్లో వేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో నువ్వులు తీసుకోవాలండి. నువ్వులు ఏంటంటే కొంచెం పల్లీల కన్నా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలండి. చల్లారే వరకు మనం ఈలోపు క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. ఫస్ట్ క్యాప్సికంలోని గింజలు తీసేయాలండి. ఆ గింజలు తీసేసి క్యాప్సికమ్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. అందుకని ఇవి చిన్నగా ఏం కట్ చేసుకోక్కర్లేదు. కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 3 టమాటాలు తీసుకోవాలండి. 3 టమాటాలు తీసుకొని వీటిని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటో ఆనియన్స్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ ఆనియన్స్ టమాటోస్ వేయాలండి. ఇలా వేసిన వాటిని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్ టమాటోస్ మగ్గాక పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఈలోపు మిక్సీ జార్లో కడుక్కొని కొంచెం చింతపండు కడుక్కొని అందులో వేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు వాటర్ పోసి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాక మనం చల్లార్చుకున్న ఆనియన్స్ టమాటోస్ వేసి పేస్ట్ పట్టుకోవాలండి. అది కొంచెం దొడ్డుగానే పట్టుకోవాలండి, చాలా ఫైన్ పేస్ట్ పట్టుకోవద్దు. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కకి ప్లేట్లోకి తీసుకోవాలండి. పక్కకి తీసుకొని తర్వాత అదే ఆయిల్లో లవంగా ఇలాచి సాజీరా చెక్క బగారా ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని 4 పచ్చిమిర్చీలు పొడుగ్గా చీల్చుకొని వేయాలి. అలా వేసి తాలింపుకి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు లేదా ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ ఫ్రై అయ్యి అల్లం వాసన రాకుండా ఉంటుందండి. ఇలా అల్లం పేస్ట్ ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా పట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంటుంది కదండి, అందుకని ఆ మిక్సీ జార్లోనే ఇంకొన్ని వాటర్ పోసుకొని కడిగి ఇందులో వేసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా కలుపుకోవాలండి. ఇది పల్లీలు ఉంటాయి కాబట్టి కొంచెం అడుగంటుతూ ఉంటుందండి. అందుకోసం మనం ఫ్రీక్వెంట్గా కలుపుతూనే ఉండాలి ప్రతిసారి. ఇలా మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించాక ఇలా ఉందండి. ఇలా కొంచెం ఉడికాక మనం కారపొడి వేసుకోవాలి. పల్లీల వల్ల కొంచెం స్వీట్నెస్ ఉంటుందండి, అందుకని నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కొంచెం కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి.
కలుపుకొని మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఈ కాస్త ఉడికాక ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఆ గ్రేవీలో వేయాలండి. గ్రేవీలో వేసి ఆ గ్రేవీలోనే ఈ క్యాప్సికమ్ ముక్కలకి గ్రేవీ పట్టేలా కొంచెం ఉడికించాలండి. ఇలా కాసేపు మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికినాక ధనియా పౌడర్ వేసుకోవాలి. మసాలా మీ దగ్గర ఏదైనా ఏ మసాలా ఉంటుందో ఆ మసాలా వేసుకోవాలండి. నేనైతే ధనియా పౌడర్ వేసాను. గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడికాక ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ ఉడికినట్టండి. అలా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచాలండి. ఇది చపాతీకి బాగుంటుంది, కిచిడీకి బాగుంటుంది, బగారా రైస్తో బాగుంటుంది ఈ క్యాప్సికమ్ కర్రీ. వెజిటేరియన్ గెస్ట్స్ ఎవరైనా వస్తే బగారా రైస్తో ఇది వండి పెడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. క్యాప్సికమ్ అంటేనే అందరు చాలా భయపడతారు, కానీ ఈ క్యాప్సికమ్ కర్రీ ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. మన చాలా టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇలా వేడన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మాకైతే మా ఇంట్లో వాళ్ళందరూ తింటారు. చపాతీతో తింటారు, రైస్తో తింటారు, కర్రీ అయిపోయేదాకా తింటారు. మీరు కూడా చేసుకొని మీరు అలాగే తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.